industry expertise to the classroom. KL deemed to be university. ఇక్కడ ఎవరితో పనిచేశారు మీరు? కన్నడలో ఒక సినిమా చేశారు. అవునండి, ఏడీగా వర్క్ చేసిన. ఇక్కడ తెలుగులో ఎక్కడ చేశారు? ఇక్కడ కూడా నేను చేసిన. ఇక్కడ మన మాయావన్ సినిమా అని చెప్పేసి సందీప్ కిషన్ సార్ది సినిమా, దానికి ఏడీగా వర్క్ చేసిన. అది ఇంకా షూట్ అవ్వలేదు. సో అది దాంట్లో కూడా ఏడీగా వర్క్ చేసిన. లైక్ అట్ ద సేమ్ టైం నేను డైరెక్టర్ హిస్ నేమ్ సివి కుమార్, తమిళ్లో చాలా పెద్ద ప్రొడ్యూసర్. విజయ్ సేతుపతిని కానీ చాలా మందిని ఇంట్రొడ్యూస్డ్. సో ఆ సార్ డైరెక్టర్ ద ఫిల్మ్. అంటే ఫస్ట్ పార్ట్ ప్రాజెక్ట్ జీ అని ఉంటుంది అనమాట తమిళ్లో. సో ఇది సీక్వెల్లో నేను ఐ వాజ్ ఇంటూ రైటింగ్ అండ్ అసిస్టింగ్ అది. సో తమిళ్ నుండి తెలుగు ట్రాన్స్లేషన్ అండ్ ఎవ్రీథింగ్ వి మేడ్ ప్రాపర్గా తెలుగు ఫార్మాట్ తీసుకొచ్చాం అనమాట. ఇక్కడ తెలంగాణ నుంచి ఒక కుర్రోడు వచ్చాడంటే ఖచ్చితంగా ఇప్పుడు చూసే దృష్టికోణం మారుతుంది కదా. తెలంగాణ నుంచి ఒక కుర్రోడు వచ్చాడంటే తెలంగాణ రైటర్స్ కానీ తెలంగాణ డైరెక్టర్స్ కానీ ఎక్కువ ఆపర్చునిటీస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. మీకు అలా ఎందుకు రాలేదు? రాగానే నాకు అట్లేం లేదండి. జనరల్గా ఒక కథ ఇట్ విల్ పిక్ ఇట్స్ ఓన్ టెక్నీషియన్స్ అంటది కదా. నా విషయంలో అదే జరిగింది. నేను తెలంగాణ నుంచి వచ్చినా కాబట్టి తెలంగాణ వాళ్ళే రావాలని చెప్పేసి అట్లా ఏం లేదు. ఇది ఓవరాల్గా తెలుగు ఫిల్మ్. సో అన్ని స్టేట్స్లో, మన బోత్ స్టేట్స్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బయట. నేను అడిగింది అది కాదు. ఈ మధ్యకాలంలో తెలంగాణ నుంచి రైటర్స్ డైరెక్టర్స్ వస్తుంటే ఎక్కువ అవకాశాలు వాళ్ళకి ఇస్తున్నారు కదా ప్రొడ్యూసర్లు. ఎందుకంటే మంచి టాలెంట్తో వస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో సాగే సినిమాలకి ఎక్కువ పెద్దపీట వేస్తున్నారు, చూస్తున్నారు జనాలు, డబ్బులు వస్తున్నాయి. సో వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తున్నాయి కదా. మీకెందుకు లేట్ అయింది అని అడుగుతున్నాను. నాకు లేట్ ఇన్ ద సెన్స్, నేను వేరే జోనర్ లో మీరు అన్నట్టు ఎక్కువ బడ్జెట్లు, మా డ్రీమ్స్ వేరే ఉంటాయి అది. సో నాకు ఇంత టైం పట్టింది. సో ఇప్పుడు తిరువేరుని ఒప్పించడం కూడా అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే నాకు తిరువేరు గురించి బాగా తెలుసు కాబట్టి. తిరువేరు దగ్గరకి 50 కథలు వెళ్తే మళ్ళీ దాన్ని ఆయన ఫైన్ ట్యూన్ చేసి 1-2 తీసుకునే రకం తిరువేరుని ఒప్పించడం ఎంత కష్టమైంది? ఇనిషియల్గా వెళ్ళినప్పుడు ఓకే అన్నాడు. సో ఇంట్రెస్టింగ్ ఉంది అది ఇది అని చెప్పేసి. తర్వాత తన పర్టికులర్ క్యారెక్టర్ ఉంటుంది కదా, సో అదేం చేస్తుంది, దాని డ్రైవింగ్ ఏంటిది, ఇవన్నీ నేను కన్విన్స్ చేసుకున్నాను. తర్వాత ఒక 1 month అవగానే నేను బౌండెడ్ స్క్రిప్ట్ అన్నకి ఇచ్చేసిన. సో తను చదివేసి వీఆర్ డూయింగ్ దిస్ అని చెప్పేసాను. అది చిన్న కపుల్ ఆఫ్ కరెక్షన్స్ చెప్పిండు అనమాట. అదంతా అయిపోయింది. అండ్ అట్ ద సేమ్ టైం ఈవెన్ రైటింగ్లో కూడా నాకు చాలా సజెషన్స్ ఇచ్చేవాడు. చూసుకో ఒకసారి ఈ సీన్ ఎలివేట్ కావాలంటే ఇంకొకటి ఏమైనా పడుతుంది, ఇంకో చూసుకో. హీ నెవర్ కాంప్రమైజ్ ఆన్ స్క్రిప్ట్. ఎందుకంటే అదే ఆన్సెట్కి వచ్చేది, అక్కడే వాళ్ళు పర్ఫామ్ చేయాల్సింది కాబట్టి. సో అదొకటి కాషియస్గా మేము ఉన్నామండి. ఫస్ట్ ఆప్షన్ మీకు తిరువేరు ఐశ్వర్య, ఇంకేదైనా అనుకుని వీళ్ళ వరకు వచ్చారు? యాక్చువల్గా ఫస్ట్ ఆప్షన్ అయితే హీరోకి మాత్రం వి ఫెల్ట్ పక్క తిరువేరు. సో కొన్ని హీరోయిన్ విషయంలో మాత్రం మల్టిపుల్ ఆప్షన్స్ ఉండే. సో వాళ్ళ డేట్స్ని బట్టి దాన్ని బట్టి మన ప్రొడ్యూసర్ మహేశ్వర్ రెడ్డి సార్ గారు అందరం కలిసి సెలెక్ట్ చేసుకుంది ఐశ్వర్య. సంక్రాంతికి వస్తున్నానికి ముందేనా? తర్వాత అప్పటికే ఆమె పెద్ద హిట్ కొట్టింది. చాలా రెమ్యునరేషన్ విషయంలో చాలా ఉంటాయి. తన క్యారెక్టర్ విషయంలో పర్టికులర్గా ఉంటుంది. పైగా ఒక స్టార్ హీరోతో చేసిన తర్వాత మళ్ళీ తిరువేరు లాంటి అప్కమింగ్ హీరోతో చేయాలంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి వాళ్ళకి. వాటన్నిటిని దాటుకుని ఎలా వచ్చారు? ఇనిషియల్గా సేమ్ ఇప్పుడు మన హీరో గారి విషయం ఎలా జరిగిందో, తనకు నేరేషన్ ఇచ్చినాక తను కూడా ఫుల్ స్క్రిప్ట్ అడిగింది. తనకు కూడా మ్యామ్ కూడా లైక్ కపుల్ ఆఫ్ రైటర్స్ ఉంటారు అనమాట, టీమ్ ఉంటుంది. సో వాళ్ళ రైటర్స్ తోటి వాళ్ళందరూ చదివినాక అక్కడి నుంచి వాళ్ళకి అప్రూవల్ వచ్చినాక నాతో డిస్కషన్స్ అయినాక ఆ కపుల్ ఆఫ్ కరెక్షన్స్ చెప్పారు అనమాట. సో ఇదంతా జరిగింది ఈ ప్రాసెస్. సో ఇట్ సైడ్ నుంచి హీరో గారి సైడ్ నుంచి ఇటు హీరోయిన్ గారి సైడ్ నుండి. సో లైక్ ఎట్లా అంటే నాకు అర్థమైపోయింది, ఎప్పుడైతే కరెక్షన్స్ నాకు హీరో గారు చెప్పారో డెఫినెట్గా అక్కడి నుంచి కూడా వస్తాయని చెప్పేసి దాన్ని మేము ముందే వి ప్రెడిక్టెడ్. ఈ క్వశ్చన్స్ రావచ్చు, వీటికి ఆన్సర్ ఇది అయిపోయిందండి.